మీరు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మీరు ఎందుకు పర్యటించారు, ఆ ఉద్దేశాలు ఆనాటి పాలన మిమ్మల్ని ఎందుకు కదిలించింది అనే దాన్ని వివరిస్తారు? తప్పకుండా అండి. సో ఇంకొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే, నేను భారతదేశానికి తిరిగి వచ్చింది 2011లో రాష్ట్ర విభజన సమయంలో. నేను పబ్లిక్ లైఫ్లోకి వచ్చింది విభజనకు వ్యతిరేకంగా. అమెరికాలో ఉన్నప్పుడు పుస్తకం రాశాను, ఇక్కడ విడుదల చేశాను. నా పుస్తకం ఇక్కడ విడుదల చేసినప్పుడు నా మీద దాడి చేశారు. దాని తర్వాత దాదాపు 2 సంవత్సరాలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడాను. రాష్ట్ర విభజన జరిగిపోయింది, మీకు తెలిసిందే. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత నేను యాక్టివేట్ అయింది కాదు. నేను ఎప్పుడు కూడా ఐఎమ్ ఆల్వేస్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019 నుంచి ఎందుకు ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ ఎందుకు తీసుకున్నామంటే, 5 సంవత్సరాల్లో ఒక ప్రభుత్వం ఇటువంటి అరాచకాలు చేస్తుందా, అనూహ్యమైన పాలన అది. ఆ పాలనలో జరిగిన అవినీతి కానివ్వండి, దాడులు కానివ్వండి, ప్రతిపక్షాలు అసలు ఇంకొక వాయిస్కి స్థానం లేకపోవటం మూలంగా ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ అవర్ రైట్ టు ఫైట్. ఆల్మోస్ట్ ఒక నియంతృత్వ వ్యవస్థ దిశగా వెళ్ళింది.